Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Sakalambaradram Vishnam Sasivarnam Chaturbhujam Prasannapadanam Jayet Sarvignopasantaye Agajana Padmarkam Gajarana Maharnisam Anekadantam Bhaktanam Mekadantam Upasmehe. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఆంగ్లనామ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మీ రాశిలో మకర రాశిలో నక్షత్రాలు ఏముంటాయి మరి తెలియాలి కదా. ఉత్తరాషాఢ అంటే మీ రాశిలో ఉత్తరాషాఢ 2వ పాదము, 3వ పాదం, 4వ పాదము, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. సరే, అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి క్రోధినామ సంవత్సరంలో? ఆదాయం ఎట్లా ఉంటుంది, వ్యయం ఎట్లా ఉంటుందంటే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ కాంబినేషన్ మనం ఏ ప్రభావం ఎలా ఉంటుంది మీ రాశి మీద ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకంటే ఇప్పుడు మనం ఆదాయం, ఏం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ పక్క పెడదాం. అసలు ప్లానెటరీ పొజిషన్ ప్రకారము ఏ రాశుల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తారు అవి కదా మనకు కావాల్సింది. అవి ఖచ్చితంగా ఉంటే మన ఆదాయం లేదు, అవమానం లేదు, ఆదాయం ఉంటుంది అంటే ఎటువంటి అవమానాలు అటువంటి ఏం ఉండదు. మొత్తం కూడా గ్రహభావాల మీదే ఆధారపడి ఉంటుంది. 12 రాశులు ఉన్నటువంటి గ్రహాల మీద, మీ రాశి యొక్క ప్రభావం మీద, మీకు అవన్నీ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా మీరేంటంటే మీకు నచ్చితే కొద్దిగా లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి, వీలుంటే మీ వీలు చూసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్కి వాటికి. సరే, పక్కకు పెడితే ముఖ్యంగా రండి 12 భావాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ భావాన్ని కూడా విడిచిపెట్టకూడదు. మీరు చూస్తే ఏమవుతుందంటే దాని యొక్క అద్భుతమైన ఫలితాలు మీకు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, మీ రాశి స్టార్టింగ్లోనే చూడండి, మీ రాశిలో కుజుడు ఉన్నాడు కదా. అంటే మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్లో 4th హౌస్ లార్డ్ ఉండడం విశేషం కదా. 6th ఫిబ్రవరి నుంచి 15th మార్చ్ వరకు కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. 27 degrees 28 degreesలో ఉంది, ప్రమోషన్లో ఉంటాడు కుజుడు. అంటే ఈ 1 month అంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ 15 వరకు కూడా 45 days కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడండి మీకు. ఏమిస్తాడు? నేమ్ అండ్ ఫేమ్ని బాగా పాపులారిటీ వచ్చేటి చేస్తాడు. భూములు కొనుగోలు అంటే కొనుక్కోవడం కొనుగోలు చేసుకున్నట్టు చేస్తాడు. అదే ప్రతి పనిలోనూ విజయం సాధించేట్టుగా చేస్తుంటాడు కుజుడు. ధైర్యాన్ని ఇచ్చే ముందర ధైర్యం, ప్రతి పనులందు ధైర్యం, పట్టుదల మీకు ఎక్కువ. ఎందుకంటే మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వము ఎక్కువ. జ్ఞాపశక్తి అద్భుతం, జ్ఞానశక్తి బ్రహ్మాండం. కాబట్టి కుజుడు లగ్నంలో అంటే మీ రాశిలో ఉన్న కుజుడు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అనడంలో సందేహం లేదు. యాక్చువల్లీ మీ లగ్నానికి పాపి అవుతాడు. 11 ఆధిపత్యం వచ్చింది కాబట్టి సరే పక్కకు పెడదాం. అద్భుతమైన విషయం ఏంటంటే కుజుడు మీకు యోగాన్నే ఇస్తుంటాడని అర్థమైపోతుంది. కానీ 2nd హౌస్లో శని మాత్రము మంచి మాత్రం చేయడండి మీకు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మీకు ఖచ్చితంగా మీ రాశి మీద ఉంటుంది. మకర కుంభరాశి వాళ్ళకి శని ఎలా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు అంతే. ఇప్పుడు చూడండి, 36 నుంచి 15th నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో వస్తాడు. ఎప్పుడైనా సరే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలు వస్తాయని, ఉంటాయని శాస్త్రంలో నేను చదివాను. అదే చెప్తాను మీకు. ఇక్కడ ఏమైంది, ద్వితీయ భావంలో శని వక్రస్థితిలో ఉండడం వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఏ ప్రాబ్లమ్స్ అంటే మీ బంధువుల యందు కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ, మీ తల్లిదండ్రుల విషయంలో కానీ మాట పట్టింపులు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఉన్న ఊరు నుంచి మీరు ప్రయాణాలు చేయడానికి అంటే దూరంగా ఉండి చదువుకోవడమో, ఉద్యోగరీత్యా మొత్తానికి కదా దూరంగా ఉండవలసి వస్తుంది. అది పక్కన పెడితే 3వ భావం రాహుతో కలిసి శుక్రుడు కదా. శుక్రుడు మీకు రాజయోగారు, మంచివాడు. 5th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కదండి, అద్భుతం. అంటే శుక్రుడు మీకు ఇదేమైనా సరే 3వ భావంలో శుక్రుడు ఉండడం, పైగా మీకు అంటే ఆ శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండడము. ఎప్పుడు ఉంటాడంటే ఏప్రిల్ మీకు 1st ఏప్రిల్ నుంచి 21st ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఈ శుక్రుడు అనే గ్రహము, శుక్రుడు యాక్చువల్గా మీకు 27 degrees ప్రమోక్షలో ఉంటాడండి. ఆయన ఉండడం వలన, రాహుతో కలిసి ఉండడం వల్ల శుభ ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తాడు. అది గ్రేట్. అంటే ఏమిస్తాడు? మృదుత్వం ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, అలాగే సంపదలు ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, అలాగే పలుకుబడి
అద్భుతంగా ఉండేది చేస్తాడు. ఆ వివాహ శుభకార్యాలు వాటంతట అవే మంచిగా జరిగేట్టు చూస్తుంటాడు. శుభ పరిణామాలు వాటంతట అవే మీ గురించి ఎత్తుకొని వచ్చేట్టుగా ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ శాస్త్రవచనం తప్ప నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. కొద్దిగా అంటే జనరల్గా ఇటువంటివన్నీ నేను చెప్పను. అంటే చెప్పను అంటే ఏంటంటే ఎక్కువగా అక్కడ శాస్త్రంలో ఏముందో అదే చెప్తూ ఉంటాను. సరే, అది పక్కన పెడదాము. ముఖ్యంగా థర్డ్ హౌస్లో శుక్ర రాహులు ఉండడం వలన ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులు కలుస్తారు. రాహు మూడో భావం ఉండడం వలన ఫ్లైట్స్ సంబంధించిన వాటిలో ఉంటుంది సరే, ఫ్లైట్స్ ఎక్కడము, వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించిన అంటే ఇవి వాటిల్లో బాగా డెవలప్ అవ్వడము, కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అవ్వడము, తర్వాత పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉండడము. మీ రాశి వాళ్ళకి అంటే మీకు మకర రాశి వాళ్ళకి, మీకే ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ఇది బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, వాహన యోగం వస్తుంది, మీకు శుభవార్తలు అంటారండి. ఏప్రిల్ నెలలో శుభవార్తలు విని తీరుతారు. అంటే ఉద్యోగం రావడము, పెళ్లి సంబంధాలు కుదరడము, పిల్లలు పుట్టడము, ఇవన్నీ పంచమాధిపతి కదండి, ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టడం అది సంథింగ్ మొత్తానికి ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. సో ఈ థర్డ్ భావం అనేది ఇంకా చెప్పుకునే పద్ధతి చాలా ఉంటుంది. ముఖ్యంగా థర్డ్ భావం బాగుందంటే ధైర్యం మీకు ఉండడము, ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరిచి సక్సెస్ ఉండడము జరుగుతుంది. ఫోర్త్ భావంలో గురుడితో కలిసిన రవి అద్భుతం కదండి, అష్టమాధిపతి అయ్యాడు రవి. అయినప్పటికీ 13వ తారీఖు ఏప్రిల్ నుంచి 14 అనుకుందామండి, 14వ తారీఖు నుంచి ఏప్రిల్ నుంచి 14వ తారీఖు మే వరకు, అంటే ఏప్రిల్ 13 అనుకుందాం. ఇలా మొత్తానికి 4 నెలల పాటు ఏప్రిల్ మే నెలలో మీకు రవి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. 3 డిగ్రీల దగ్గర ప్రమోషన్లో ఉంటాడు, గురుడితో కలిసి ఉన్నాడు, 12th హౌస్ లాడు. ఇవన్నీ పక్క పెడితే అసలు ఏం రిజల్ట్స్ ఇస్తాయి అంటే, కుజుడు 4th భావాన్ని చూడడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల మీ నాన్నగారికి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది. అంటే ఆయుర్దాయం అంటే మీ నాన్నగారికి బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రవి తండ్రి కారకుడు. ఎవరి దగ్గర ఉన్నాడు? గురుడి దగ్గర ఉన్నాడు. ఎవరి చే చూడబడుతున్నాడు? కుజుడు చే చూడబడుతున్నాడు. 4th హౌస్ లార్డ్. అది అలా ఉంచితే ముఖ్యంగా మీరు భూములు కొనుక్కుంటారండి, భూ సంపద ఎక్కువ ఉంటుంది. అయితే వాహనాలు, గృహాలు ఖచ్చితంగా మీరు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫిబ్రవరిలో కూడా మీకు కుజుడు చూస్తున్నాడు కాబట్టి 4th భావం పర్ఫెక్ట్గా బాగుంది. ఎడ్యుకేషన్ రంగంలో ఎరగదీసేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అమ్మగారు కూడా మంచి అద్భుతంగా ఉంటారండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇదేంటి పాడి పంటలు అంటారు చూసారా, రైతులు కూడా మంచి పంట వచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చేట్టుగా అదృష్టం బాగుంటుంది. 4th భావంలో గురుడు సామాన్యం కాదు, మంచి కంఫర్టబుల్నెస్ ఇస్తాడు, చదువు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, జ్ఞాన సంపదని పెంచుతాడు. ఇంకేం కావాలండి, విద్యార్థులకి అద్భుతంగా రాణిస్తారు. సరే, మరి గురుడు మళ్ళీ 1st మే నుంచి ఆయన పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఏప్రిల్ నెలలో. అంటే ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు మీ సంతానము అద్భుతం తెలియగల వాళ్ళు అని తెలిసిపోతుంది. ఈ గురుడు కూడా పంచమ స్థానంలోకి ఎప్పుడైతే వచ్చాడో, అంటే ఆల్మోస్ట్ మే నుంచి 1 ఇయర్ వరకు ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాడు ఆయన. సరే, ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు పంచమ స్థానంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం మీకు కలుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడము, అదే ఉద్యోగాలు రావడము, సంతానం కలగడము ఇది జరుగుతుంది. అది జనరల్గా ఉంటుంది. సో పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సాహిత్య రంగం అండి. సాహిత్య రంగం అంటే మీరు పాటలు రాస్తూ ఉంటారు, గేయ రచయితగా ఉంటారు, అనేక రకాలుగా బుక్స్ రాస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా. పంచమ స్థానం గురుడు ఎక్స్ట్రాడినరీ. అందుకని ఆయన మీకు యోగాన్ని ఇచ్చి తీరుతాడంటే సందేహం లేదు. అలాగే కొంతమంది పంచమ స్థానము పొలిటికల్ రంగంలో కూడా చెప్పచ్చండి. కొంతమందికి మంత్రి పదవులు రావడము, పొలిటికల్గా ఎదగడము, మంత్రాలు మీకు సిద్ధించడము, మంచి మంచి కబుర్లు చెప్పడము, పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, వివాహ శుభ కార్యక్రమాలు గురుడే ఇస్తాడు. ఇవన్నీ చేయిస్తాడు మీ చేత. మే నెల నుంచి మీకు ఇవన్నీ తప్పవు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. చదువు కూడా ఇస్తాడు కదండి. పంచమస్థానం గురుడు చదువునిస్తాడు. అలాగే స్పోర్ట్స్ బ్రహ్మాండంగా ఆడతారు. ఎందుకంటే పంచమస్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏప్రిల్ మేలో మీరు స్పోర్ట్స్లో గెలుస్తారు, ధనయోగం వస్తుంది. అలాగే సాహిత్య రంగం, సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టము తోడవుతుంది. ముఖ్యంగా స్టాక్స్లోను, షేర్స్లోను పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం. గురుడు కదా యోగిస్తాడు. ఎప్పుడు యోగిస్తాడంటే మే నెల నుంచి కూడా మీకు యోగమే ఉంటుంది. 5th హౌస్ నాడు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి కూడా ఏప్రిల్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురుడు పంచమస్థానం ఉన్నంత కాలము మీకు శుభాలే జరుగుతాయి. 7వ స్థానాధిపతి చంద్రుడు అవడం వల్ల వివాహ శుభకార్యాలు, అనేక రకాలుగా మీ ఇంట్లో శుభకార్యాలు, బంధుప్రీతి, బంధువులు రావడము ఇవన్నీ జరుగుతాయి. ఇంకా 8వ స్థానం రవి చూసారు ఎంత బాగుందో. ఇక్కడ ఏం చెప్పాలంటే అష్టమాధిపతిగా 8వ స్థానం ఇందాక చెప్పాను కదా, రవి ఎగ్జాల్టేషన్లో ఏప్రిల్ 13 నుంచి అంటే 14 నుంచి మేలో అంటే 1 మంత్ ఉంటాడని చెప్పాను కదా మే వరకు. ఇక్కడ అదే రవి మీకు, ఆయనే రవి ఆగస్టులో సింహరాశిలోకి వస్తున్నాడు.
సింహరాశిలో రవి అష్టమాధిపతిగా అష్టమ స్థానాన్ని అదృష్టం ప్రసాదిస్తాడు. అష్టమాధిపతిగా అష్టమ స్థానం అంటే సరళ యోగాన్ని ఇస్తాడు. సరళ యోగం అంటే సేవకాజనాన్ని ఇవ్వడము, సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండడము, తలవంతలం కొంచెం ధనయోగాన్ని ఇస్తారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి చెప్పడానికి. బుధుడు కలుస్తున్నాడు. బుధుడు మీకు రాజయోగ కారకుడు. 6th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే 9వ ఇంటి వాడు, ఆధిపత్యం వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు అష్టమ స్థానంలో రవితో కలిసి ఉన్న ఎక్కడైనా సరే ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు, డెఫినెట్గా ఉంటుంది. లేదా విదేశాల నుంచి మీకు ధనయోగం వచ్చి తీరుతుంది, సన్మానాలు జరుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే ఆయుష్ పెరుగుతుందంటే ఏంటి, ఆరోగ్యంగా ఉంటారు. అష్టమ స్థానంలో రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. అందుకనే కదా మీకు గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు గురుదృష్టి బ్రహ్మాండంగా ఉన్నా రవి బుధులు అప్పుడు ఉండరు, మే వరకు ఉంటారు. మే నుంచి వేరే గురుడు మారుతాడు. కాబట్టి ఏదేమైనా అష్టమ స్థానానికి శని దృష్టి ఉన్నప్పటికీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సంపూర్ణమైన ఆరోగ్యము ఐశ్వర్యము వచ్చి తీరుతుంది. కోర్టు కేసులు ఉంటాయి సారా, కోర్టు కేసులో గెలుస్తారు. మీకు సపోజ్ మీకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి వస్తాయి. తాతల ఆస్తులు ఏమి ఉంటాయో అవి వస్తాయి. అంటే అష్టమ స్థానం అనేది మీకు కష్టపడి సంపాదించింది కాకుండా మీకు వేరే విధంగా మీకు మంచి సంపాదన వస్తుంది. భాగ్యస్థానం ఎందుకునండి 9, 10, 11 స్థానాలు విడిచిపెట్టకుండా చూడాలంటే అందుకనే భాగ్యస్థానం చూడండి. భాగ్యస్థానంలో అదృష్టం ఏంటంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ చే చూడబడుతున్నాడు 9th హౌస్ని. ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు ఏప్రిల్ నెల నుంచి కూడా శుక్రుడు మీకు భాగ్యస్థానం చూడడము, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా రవి బుధులు కలిసి ఉండడము భాగ్యంలో మాట్లాడండి. పైగా కేతువు కూడా కలిసి ఉన్నాడు. బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు 15 degrees దగ్గర. ఇవన్నీ కారణం, ఇవన్నీ చెప్పారు కదా. కారణం ఏంటి, ఏం ఫలితాలు ఇస్తాడు అంటే రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే మీ సంపదలని ఎడ్యుకేషన్ని పెంచేస్తారు. గురు దృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉందండి. మే నెల నుంచి భాగ్యస్థానానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది. సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మే నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మీ భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల భాగ్య సంపదలు విపరీతంగా పెరిగి తీరుతాయి. అందుకని ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎందుకంటే భాగ్యంలో రవి బుధులకి వాళ్ళ యొక్క ఇచ్చే ఫలితాలు కేతువు ఇస్తాడు. కేతు ఎలా ఇస్తాడని జనరల్ తెలుసు కదండి. కేతువు ఎవరితో కలిసి ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో, ఏ గ్రహం చేత చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి రవి బుధుల కాంబినేషన్ ఎంత బాగుందో. భాగ్యస్థానంలో బుధుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు. బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్న మాటల అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 10 వరకు ఉంటాడు ఆయన. సరే, సెప్టెంబర్ అక్టోబర్లో బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ముఖ్యంగా విదేశ పర్యటన చేయడము, చదువు రీత్యా వెళ్ళడము, సినిమా రంగంలో వాళ్ళకి కలిసి వస్తుందండి. శుక్రుడు దృష్టి కూడా భాగ్యస్థానంగా ఉండడం వలన, శుక్రుడు మీకు మంచి రాజయోగ కారకుడు అవ్వడం వలన అద్భుతమైన సినిమా రంగము, టెలివిజన్ రంగంలో వాళ్ళకి, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరూ కూడా కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా డైరెక్టర్స్ అంటాము, లేకపోతే సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ అంటాము, హీరోస్ అంటాం కదా, యాక్టర్స్ అని పెట్టుబడి పెట్టే వాళ్ళకి అది ఉంటారు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఎంత చాలా బాగుండము. భాగ్యస్థానం బాగుంది అంటే అసలు నేను సరదాగా చెప్పను, కరెక్ట్గా ఉంది కాబట్టి అక్కడ ఏముందో అదే చెప్తున్నా. అక్కడ అంటే భాగ్యస్థానంలో ఎవరు ఉన్నారో ఆ ప్లానెట్ గురించే చెప్తున్నా. సో ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇచ్చి తీరాలి. అంతేకాదండి, మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే గంగా నది స్నానాలు కానీ, మీ గురువుగారులు సందర్శించడం కానీ, నిరంతరం భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి కలగడం, ఇవన్నీ ఉంటాయి. జరగబోయే విషయాలు కూడా ముందుగా మీకు తెలుస్తుంది, చెప్తారు కూడా, కరెక్ట్ అవుతాయి. కరెక్ట్. మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా బాగుంటుంది. ఆయన ఆస్తుపాస్తులు మీరు పెంచుతారు. ఎందుకు? రవి భాగ్యంలో ఉండడమే కారణం. గురుదృష్టి కూడా ఉంది. ఏం కావాలండి, భాగ్యస్థానం నిరంతరం బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తులు, మీరు ఏ వ్యాపారం చేసినా సరే, అంటే స్టేషనరీ, గోల్డ్, వస్త్రాలు, ఫుడ్ బిజినెస్, అలాగే మిల్క్ బిజినెస్, కొన్ని బిజినెస్లు ఉంటాయి కదా. మీరు ఏ చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏ చేసినా సరే సర్వదా రక్షణ పడుతుంటారు. గురుడు మీరు భాగ్యాన్ని చూస్తున్నాడు కదా, రక్షణ పడుతుంటారు. ఒక జ్ఞాన సంపదని పెరుగుతుంది, బుద్ధి బలము పెరిగి మీకు ధనయోగమే కలుగుతుంది. అంతేనా? ఇంకా ఉంది. దశమంలోకి రవి వస్తున్నాడు కదండి. దశమంలోకి రవి ఏంటంటే యాక్చువల్గా దశమస్థానానికి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు బ్రహ్మాండంగా వస్తాయి, సక్సెస్ రేట్ పెరుగుతుంది, మంచి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే గురుడు మే నుంచి మారిపోతాడు, డైరెక్ట్గా దృష్టి దశమం మీద ఉండదు. కానీ 18th అక్టోబర్ నుంచి మీకు ఒక నెల పాటు రవి మీకు దశమ స్థానంలో ఉంటాడు. దశమంలో ఉన్న గురుడు దిబ్బలుడు, పర్ఫెక్ట్గా బలవంతుడు. అందుకే రాజకీయ నాయకులకు బాగుంటుంది. భాగ్యస్థానం కూడా చెప్పాలి, భాగ్యస్థానం రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది. అంటే విజయం సాధిస్తారు. గురుదృష్టి ఉంది కదా,
కాబట్టి వాళ్ళు రవికి గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళు రాజకీయ రంగంలో వెలుగుతారు, పదవులు వస్తాయి. ఇక్కడ అంతే, దశమ భావంలో గురుడు వస్తున్నాడు కదండి, రవి వస్తున్నాడు కదా, ఖచ్చితంగా మీకు రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉండడము, మీరు చేస్తున్న వృత్తుల్లో బాగా డెవలప్ అవడము. కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తున్నారు. గవర్నమెంట్ సర్వీసెస్ ఎందుకు చెప్తున్నారంటే రవి కారణం వల్ల ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, మీరు ఎగ్జిక్యూటెడ్ రీత్యా మీ ఏ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్లో కూడా అక్కడ ఎంఎస్సీలో ఉన్నారనుకోండి, ఎంఎస్సీ కూడా అక్కడ సక్సెస్ అవుతారు. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, ఏదేమైనా రవి కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి అష్టమంలోనూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వరకు కూడా, ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా మీకు యోగవంతమైన కాలం అని పర్ఫెక్ట్గా చెప్పేసి, ఎందుకు తప్పే లేదు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మీ దశల్లోంచి గోచరం అని చెప్తున్నాం. దశలు ఇంపార్టెంట్, లగ్న బలము జరుగుతున్న దశలు అంతర్దశలు పడి ఆధారపడి ఉంటుంది, అంటే మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అర్థం. సరే, 11వ భావం కూడా చూడండి, గురుదృష్టి ఉంది. 11వ భావానికి పర్ఫెక్ట్ గురుదృష్టి ఉంది అంటే మీకు 11వ భావం అంటే మీ అన్నయ్యలు బాగుండము, ఫ్లో ఆఫ్ మనీ బాగుండము జరుగుతుంది. శని కూడా చూస్తాడు కాబట్టి రావాల్సిన సంపదలు స్లోగా వస్తాయి, రాకుండా ఉండవు, స్లోగా వస్తాయి. తర్వాత సేవకాజనం బాగుంటారు. ఒక విధంగా బంధుప్రీతి, బంధువులు ఎక్కువగా వస్తుంటారు. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల అనురాగము, వాళ్ళంతా సంసార సుఖము అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి సూర్యభగవానుడు ఎంత కాపాడుతాడో తెలుసా అండి మీకే తెలుస్తుంది. 4వ భావంలో ఉన్నాడు, అష్టమం, నవమం, దశమం. అందుకని మీరు సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలి. సూర్యభగవాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, హోమాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చి తీరుతాయి మీకు.